హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. సో ఈరోజు నేను మీకోసం చెట్టినాడు ఆలూ ఫ్రై చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఫ్రై అనేది. సో ఈ పొటాటోస్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కదండి పొటాటో. సో ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే పొటాటోస్ తీసుకున్నాను. పొటాటోస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నానండి. 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ వాటిలో కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు, అంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు మీరు ఉప్పు వేసుకుంటే సరిపడా చూసుకుని వేసుకోండి. నేను బాయిల్ చేసేటప్పుడు అయితే సాల్ట్ వేయలేదు. సో మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో జనరల్గా మనం పొటాటో ఫ్రై అంటే నార్మల్గా బాయిల్ చేసి స్మాష్ చేసి చేసుకుంటాము, లేదంటే గ్రేవీ కర్రీలా చేసుకుంటాం. బట్ చెట్టినాడు మసాలాతో చాలామంది చేసుకోరు, చాలామందికి తెలీదు. ఆ మసాలా చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ కర్రీ అనేది చాలా త్వరగా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కొంచెం నేను పసుపు కూడా వేసుకున్నాను. సో ఈ మసాలా మనం చేసి పెట్టుకుంటే ఏ కర్రీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ మసాలా ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. పొటాటో జనరల్గా అందరికీ తెలిసింది, కామన్గా ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటంటే పొటాటోస్ కదండి. సో అందులో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఉప్పు పసుపు వేసుకున్న పొటాటోస్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఈ రెండు కొంచెం వేగే వరకు ఉంచిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వన్స్ మీరు ఏ రోజు వీడియో చూస్తే ఆ రోజు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వెంటనే వస్తాయి. బట్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా డైలీ వీడియోస్ చూసేటప్పుడు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారండి. అలా క్లిక్ చేయని అవసరంలో వన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు డైలీ ప్రతి వీడియోకి బెల్ ఐకాన్ క్లిక్ చేయని అవసరం లేదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయ దోరగా వేయగాలండి. అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను, అంటే కొంచెం మనకి బాగా ఫ్రై అవుతాయి అనమాట, త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. సో నెక్స్ట్ ఉల్లిపాయ వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఫ్లేవర్, ఉల్లిపాయ ఫ్లేవర్ కూడా పొటాటోస్కి బాగుంటే యాడ్ అయితే బాగుంటుంది కాబట్టి సో ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోండి, ఫ్రై చేసుకోండి రెండింటి కాంబినేషన్తో. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చెట్టినాడు మసాలా అన్నాను కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ కారం యాడ్ చేస్తున్నాను కదా, కారం చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే చెట్టినాడు మసాలా ఆల్రెడీ అందులో కారం ఉంటుంది కాబట్టి నేను ఆ మసాలా ఎక్కువగా వేసుకున్నాను. అండ్ కారం మాత్రం తక్కువ వేసాను. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. లేదు కారం హాఫ్, చెట్టినాడు మసాలా హాఫ్ అయినా వేసుకోవచ్చు. సో రెగ్యులర్గా కారమే కాబట్టి నేను కారం తగ్గించి ఈ మసాలా అనేది ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో చెప్పాను కదా, ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకండి. సో ఇలా ఒక్క కర్రీయే కాదు, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ కూడా మనం చాలా చేసుకోవచ్చు. అట్లా నేను ఫుల్ 1 స్పూన్ వేసుకున్నాను. సో అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మసాలా మొత్తం పొటాటోస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనం ఓన్లీ రైస్ ఐటమే కాకుండా ఫ్రై ఐటమ్స్ కూడా చాలామంది చపాతీస్, పరాటాస్లో కూడా ఇష్టపడతారు. సో అట్లా వాటి కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. పిల్లలైతే అసలు అలా మనం ఫ్రై చేసిన పొటాటోస్ని తినేస్తారు. స్నాక్ లాగా కూడా పొటాటో సలాడ్లా కూడా తీసుకోవచ్చు. అందులో మనం పచ్చిగా ఉల్లిపాయలు వేసేసుకుని ఉప్పు కారం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అలా అయినా తినొచ్చు. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. మన కర్రీ అయితే చెట్టినాడు ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో నేను ఫైనల్గా గార్నిషింగ్కి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని అలాగే కొత్తిమీర కూడా పెట్టి గార్నిషింగ్ చేశానండి. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.